ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వకు గన్లు పట్టాయి. వెల్దండ మండలం బర్కత్పల్లి గుండాల శివార్లలో ఉన్న D82 కాల్వకు 2 చోట్ల గన్లు పట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ కాల్వకు పలుమార్లు గన్లు పట్టాయి. దీంతో కాల్వ కింద ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. 3 రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వకు గన్లు పట్టాయి. వెల్దండ మండలం బర్కత్పల్లి గుండాల శివార్లో ఉన్న D82 కాల్వకు 2 చోట్ల గన్లు పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బర్కత్పల్లి గుండాల సమీపంలో కేఎల్ఐకి D82 కాల్వకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు గన్లు పడ్డాయి. గన్లు పడ్డప్పుడు మాత్రం కేవలం తాత్కాలిక మరమ్మతులు చేస్తా ఉన్నారు. ఎగువ నుంచి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు లేదంటే వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఈ కాల్వకు పలు చోట్ల గన్లు పడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము అంటే 2 రోజుల క్రితము బర్కత్పల్లి దగ్గర ఒక గండి పడి పూర్తి స్థాయిలో దిగువ ఉన్నటువంటి పంట పొలాలకు నీరు వెళ్లడంతో పంటలన్నీ కూడా నష్టం అవుతా ఉన్నాయి. ఇదే కాకుండా దాని కింది భాగాన నీళ్లు వెళ్లేటువంటి కింది కాలువ ఏదైతే ఉంటుందో అక్కడికి పూర్తి స్థాయి నీళ్లు వెళ్లకుండా ఈ గండి పడిన చోటే పొలాలకు వెళ్లడంతో కిందికి నీళ్లు వెళ్ళకపోవడంతో కింది పంటలేమో ఎండిపోతా ఉన్నాయి. ఈ దిగువకు నీళ్లు ఎక్కడైతే చేరుతా ఉన్నాయో ఆ పంటలేమో నీట మునుగుతా ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా గుండాల సమీపంలో కూడా మరొక గండి పడింది. ఇప్పుడు అది కూడా అక్కడి నుంచి కూడా నీళ్లు కిందికి ప్రవహిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలం కేఎల్ఐ కాలువకు సంబంధించి D82 కాలువకు సంబంధించి పలుమార్లు ఇప్పటికే ఈ సీజన్ లో ఎన్నోసార్లు గండ్లు పడ్డాయి. తాత్కాలికంగా రైతులు కొంత దాన్ని మరమ్మతులు చేసుకుంటున్నా కానీ తాత్కాలికం అవుతుంది. అధికారులు కూడా వచ్చి తాత్కాలిక మరమ్మతులు చేశారు కానీ దాని శాశ్వత మరమ్మతులు చేయడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేసి అక్కడ శాశ్వతమైనటువంటి మరమ్మతులు చేస్తే కింది దిగువ ప్రాంతానికి నీళ్లు వెళ్లి పంటలు ఎండిపోకుండా ఉంటాయని చెప్పేసి కూడా రైతులు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేఎల్ఐ కాల్వ నీళ్లు అంటే ఎగువ ప్రాంతం నుంచి బాగా వస్తా ఉంటాయి. ఈ కాల్వలు అంటే అక్కడక్కడ మెత్తగా ఉండడంతో వర్షాలు పడుతుండడంతో ఎక్కడంటే అక్కడ గండ్లు పడతా ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల గండ్లు పడ్డాయి. వాటి తాత్కాలిక మరమ్మతు చేశారు. అక్కడ పూడ్చినప్పటికీ మరొక చోట పడతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ కాల్వ ప్రదేశం అంతా కూడా ఎక్కడెక్కడైతే మెత్తగా ఉందో వాటిని అన్నింటిని కూడా శాశ్వత మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేనిచో ఇక్కడ రైతులంతా కూడా పంటలు కొన్ని ప్లేసుల్లో ఎండిపోయే ప్రమాదం ఉంది. కొన్ని దిగువ ప్రాంతాల్లో నీరు అధికంగా ఈ కాలువ తెగి నీళ్లు అధికంగా పోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో పంటలు నీట మునిగి పంటలు అంటే నాశనమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ పంటలు ఎండిపోకుండా చూడండి, దయచేసి ఈ కాలువలను అన్నింటినీ కూడా పర్మనెంట్ గా శాశ్వతమైనటువంటి రిపేర్లు చేయండి. ప్రతిసారి ఎక్కడ కాలువ దిగుతుందా, ఎవరి పొలం మునుగుతుందా, తర్వాత ఎవరికి ఏ నష్టం, ఏ రాత్రి పూట ఎక్కడ గండి పడుతుందా అని చెప్పేసి భయంతో మేము బతుకుతున్నామని చెప్పేసి చేతికొచ్చిన పంటలు కూడా నష్టపోతున్నామని చెప్పేసి కూడా ఇటు నీళ్లు పారక కొన్ని పంటలు ఎండిపోతే నీళ్లు ఎక్కువై గండ్లు పడి ఎవరి చెలుకలకి ఎవరికి పొలంలోకి ఎప్పుడు వస్తున్నాయన్న ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం పట్టించుకొని వెంటనే స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే విధంగా చూడాలని చెప్పేసి ఇప్పటి ఇన్ని 2-3 రోజులు అయినప్పటికీ కూడా అధికారులు ఇక్కడ ఎవరు కూడా రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా శాశ్వతమైన మరమ్మతులు చేసి మా పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పేసి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.